హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టేస్టీగా పూరీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. పూర్తిగా చల్లారిపోయినా కూడా చిక్కబడకుండా టేస్టీగా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి. ఇది వేడివేడి పూరీలో సర్వ్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ మాత్రం అచ్చం హోటల్ స్టైల్ పూరీ కర్రీలానే ఉంటుందండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు ఆయిల్ని వేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 2-3 ఎండుమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకొని అల్లం ముక్కలను కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నాలుగైదు మిర్చిని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. ఇంకొంచెం కారం కావాలంటే ఇంకో 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో కారం వేయం కాబట్టి. ఇలా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ 2-3 వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ని బాగా ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలండి. అప్పుడే ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు వేగేలోగా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకుందాం. కర్రీ అనేది ఎక్కువ కావాలంటే క్వాంటిటీని బట్టి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ పిండి అనేది ఎంత పలచగా ఉంటే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా పలచగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం దీంట్లో టేస్ట్కి సరిపడా కళ్ళుప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో వాటర్ని యాడ్ చేసుకోవాలండి. 2 గ్లాసులు వాటర్ని వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకొని వాటరు బాగా మరిగే వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న శనగపిండిని ఒకసారి కలుపుకొని వీడియోలో నేను చూపించిన విధంగా ఇలా కలుపుకుంటూ వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఉండలు కట్టకుండా వస్తుందండి. ఈ కర్రీ అనేది కొంచెం చిక్కగా అనిపిస్తే కనుక ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకొని దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకుంటున్నాను. ఇలా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇదంతా అందులో కలిసేటట్టు 1 నిమిషం పాటు ఇలా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, అడుగంటుతుంది కాబట్టి. ఇలా 2 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. స్పైసీగా కావాలంటే కొంచెం మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నిమిషాల తర్వాత కొంచెం చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం పూరీని ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా పూరీల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ పిండి అనేది ముందే కలిపెట్టుకోవాలండి. ఇలా కలుపుకొని చిన్న చిన్న పూరీల్ని ఇలా చేసుకోవాలి. పూరి పిండి కలిపేటప్పుడు నేను ఏమీ యాడ్ చేయలేదండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని చపాతీ పిండిలాగా పక్కన పెట్టుకున్నాను. 10 నిమిషాలు నానిన తర్వాత ఇలా పూరీని ప్రిపేర్ చేసుకున్నాను. ఈ విధంగా పూరీల్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. కర్రీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే పూరీ కర్రీ రెడీ అయిపోయినట్లే. దీన్ని బొంబాయి చట్నీ అని కూడా అంటారండి. ఇది హోటల్లో తిన్నట్టుగానే టేస్టీగా ఉంటుంది. తొందరగా చిక్కపడదు, చల్లారినా కూడా ఇలానే ఉంటుంది. ఇలా వేడివేడి పూరీల్ని ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ కర్రీతో కనుక సర్వ్ చేసుకుందామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి.
మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.